నమస్తే, నేను మీ తేజ. అభినయ్ దర్శన్ నిన్న పాస్టర్ అభినయ్ దర్శన్ పైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో అతని పైన దాడి వీడియోస్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. చాలా దారుణంగా అతని పైన దాడి చేశారు. ముఖ్యంగా కత్తులు, బీర్ బాటిల్తో కూడా అతని పైన అటాక్ చేసి, ముఖ్యంగా బీర్ బాటిల్తో తలని చాలా దారుణంగా కొట్టారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే దీనిపైన హమారా ప్రసాద్ గారు స్పందించారు. ఆయన ఫేస్బుక్ లో రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అదేంటంటే, పాస్టర్ అభినయ్ దర్శన్ పైన ఆ వీడియోస్ అన్ని కూడా చూస్తుంటే ఇదంతా కూడా అతనే ఒక షూటింగ్ చేయించుకున్నాడేమో, కావాలనే సింపతి కోసం ఒక డ్రామాని చేస్తున్నాడేమో, ఈ రకంగా ఆయన పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఆ పోస్ట్ ని మీరు పక్కన చూడొచ్చు. రైట్, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హమారా ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. సార్, మీరు రీసెంట్ గా పోస్ట్ పెట్టారు. మీ పోస్ట్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్. మీరు చూసారా? నెగిటివ్ వస్తే పాజిటివ్ వస్తాయండి. రాసే వాళ్ళేమో మా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, పాజిటివ్ రాసే వాళ్ళేమో హిందుత్వానికి సపోర్ట్ చేసేవాళ్ళు. సార్, అంటే దానికి నెగిటివ్ వచ్చిందని చెప్పి బాధపడడం అవసరం లేదు, పాజిటివ్ వచ్చింది సంతోషపడడం అవసరం లేదు. సార్, అంటే మీరు మొత్తం కూడా అభినయ్ దర్శన్ పైన ఏదైతే దాడి జరిగిందో అదంతా కూడా ఫేక్ అని చెప్తున్నారు. అలాగే హిందువుల పైన కూడా వీళ్ళు దుష్ప్రచారం చేసే పరిస్థితి ఉంటుందంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ కార్లకి లాగడము అవన్నీ చూస్తున్నప్పుడు అతను అంత లాగుతున్నా, అంత జరుగుతున్నా కూడా అతని చేతుల నుంచి కెమెరా పడిపోకుండా అది వాంటెడ్లీగా రికార్డ్ చేస్తున్నట్టు, అతను నడుస్తున్న విధానాన్ని చూస్తుంటే కూడా అదో ప్రమాదం జరిగినప్పుడు మనిషి స్పందించే అరుపుల్లా కాకుండా వాంటెడ్లీ ఏదో సృష్టిస్తున్నట్టు అనిపించింది నాకు అది. సో దాన్ని బట్టి వాటిని బట్టి మనం క్లియర్ గా పోస్ట్ పెట్టడం జరిగింది. అదే వీడియోలో చివరిలో కూడా అభినయ్ దర్శన్ ఆ చెట్టు కింద నిలబడి ఉన్న ఇమేజ్ కూడా మనకు కనబడుతుంది. అవును, చెట్టు కింద నిల్చుని ఉన్న వీడియో అది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఈ దాడి జరుగుతున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఏదైతే మాస్క్ లాంటివి వేస్తున్నాడో అది దాదాపు ఒక కాషాయం, అంటే మా హిందుత్వానికి ప్రతిబింబం కనబడే విధంగా ఆ మాస్క్ కనబడుతుంది. ఇప్పుడు నిజంగా హిందూ దాడి చేస్తే కాషాయం వేసుకుని వచ్చి దాడి చేస్తాడా? ఇదంతా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే 100% అది ఫేక్ లాగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి అలవాటే కదా. ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు ఉన్నాడు, వీళ్ళ నోట్లో ఒకటే వస్తుంది తెలుసా, నరికేశారు అని చెప్తే. అప్పట్లో ఖమ్మంలో నేను కార్లో పోతుంటే నన్ను వచ్చి కత్తితో నరికేశారు. అదే అమ్మ, నరికేయడానికి పొడవడానికి ఏడా తెలియని మూర్ఖులు అంటే వీళ్ళు. పదాలు నోట్లోకి వస్తే నరికేసారు అని చెప్తారు. అయిపోయారు. నరికడం అంటే ఏంది, పొడవడం అంటే ఏంది, వీళ్ళకి ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. అదొకటి చెప్పారా. మళ్ళీ ఒకసారి అదే 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 మన పాస్టర్ అజయ్ మన ఎక్కడ ఆంధ్రాలో ఎక్కడ అటు సైడ్ ఏదో ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. అప్పుడు కూడా ఏదో కార్ల మీద దాడి చేశారు అదని చెప్పేసి అదొకటి. అలాగే అభినయ్ దర్శన్ కూడా అంత ముందు ఒక కార్లు యాక్సిడెంట్ అయినా కూడా ఏదో కుట్ర జరిగింది అన్న విధంగా ఒక ప్రచారం. అంటే వీళ్ళకి ఏంటంటే, వీళ్ళ ప్రచారం కోసము, వీళ్ళ పేర్ల కోసము, వీళ్ళ దశమ భాగాల కోసము ఎవరినైనా బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు అంతకుముందు జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి చచ్చాడు రా బాబు అని చెప్తే కూడా లేదు ఆయన తాగడు సావాలని చెప్తారు. మళ్ళీ ఇదే అభినయ్ దర్శన్ మళ్ళీ ఏమంటాడు, తాగుతారో మాకు తెలుసు అని చెప్తారు. కామెడీ కాలేదు బాబు వీళ్ళంతా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళంతా ఏదో ఏం ప్లాన్ లాగానే అనిపించింది తప్పించి అది 100% నిజంగా జరిగిందని మేమైతే నమ్మడం లేదు. అంతేందుకు ఇప్పుడు ఆల్రెడీ అంటే సింపతి కోసం ప్రాణాలపైకి తెచ్చుకుంటారా సార్? అంటే అట్లా దాడి చేయించుకుంటారా? వైద్య పైన కూడా చాలా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. రాజకీయాలు అంటేనే అవి బాబు, రాజకీయం అంటేనే అవి. జనాల్లో ఒక పేరు రావాలి, జనాల్లో సానుభూతి రావాలని చెప్పి ఎంతకైనా రాజకీయం అంటేనే నీచం కదా, ఎంతకైనా దిగజారుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. అభినయ్ దర్శన్ రాజకీయ పాదయాత్ర చేస్తున్నాడు అక్కడ, జనాలందరికి చెప్తుంది అదే కదా, రాజకీయంగా రాబోతున్నా, ప్రజల కష్టాలను నేను తీర్చబోతున్నా అని చెప్పేసి రాజకీయ పాదయాత్ర అది. ఆ రాజకీయ పాదయాత్ర ఆయన చేస్తే ఏ రాజకీయ పార్టీకి నష్టం కలుగుతుందయ్యా? ఆయన ఎవరు 10 మంది లేరు, ఆయన ఎవరో తెలియదు.
ఆయన పాదయాత్ర చేస్తే ఆయనకు నష్టం కలిగి ఆయనకు బెదిరింపు కాల్సి వచ్చే సీన్ ఎందుకు ఉంటుంది చెప్పు, కామెడీ కాకపోతే ఏది? సో ఇవన్నీ చూసిన తర్వాత అదంతా కూడా ఫేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో అలాగే అంటే ఈ దాడిని హిందువుల పైన వారు దాడి చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారంటూ కూడా మీరు పోస్ట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆ వీడియోలో దాడి చేస్తున్న వ్యక్తి వేసుకున్న కలర్ ఏంటి, అదే వాడు ఒక గ్రీన్ మాస్క్ ఎందుకు వేసుకోలేదు? ఇవన్నీ మనం ఆలోచిస్తే 100% ఆల్రెడీ ఇప్పుడు పాస్టర్ స్టార్ట్ చేశారు కదా, ఆల్రెడీ పాస్టర్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసేసారు. మతోన్మాదులు, ఇది అభినయ దర్శనం, అరే మాకెందుకు అసలు వాడు రాజకీయాలకు ఉంటే మాకెందుకు, రాజకీయాలు రాకపోతే మాకెందుకు, అసలు ఇప్పుడు పట్టించుకుంటుండే ఇన్ని రోజులు. రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ నడుస్తున్నాయి ఆల్రెడీ, అవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో శ్రీకాకుళం అడవుల్లో శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న ఈయన గురించి మాకు ఎందుకు పోయి ఆవిడ కాకపోతే ఈ పాస్టర్కి పని పడలేదా? సో ఫైనల్ గా మీరేం చెప్తారంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ పైన జరిగిన ఈ దాడంతా కూడా అభినయే చేయించుకున్నాడు అతని పైన? 100% మేమైతే అదే నమ్ముతున్నాం. ఇంకోటి కూడా ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కేసులు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా, యాక్చువల్ గా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా ఇవ్వరా అని కూడా మనం చూడ అబ్జర్వ్ చేయాలి మనము. ఒకవేళ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా పోలీసులు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం దీన్ని. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ లాగా క్రియేట్ చేశారు కదా, మర్డర్ అటెంప్ట్ లాగా క్రియేట్ చేసినప్పుడు పోలీసులు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు. రేపు అన్ని చూస్తారు. ఇప్పుడు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి కేసు స్పష్టంగా అర్థమైపోతున్నది. అంటే మనకంటే ఆ వ్యక్తి ఎవరు తెలియకపోవచ్చు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లకు కానీ ఆ జిల్లాలో ఉన్న పోలీసులు ఆ మాస్క్ లో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అవును, సరే, అంత హార్డ్ ఏం కాదు వాళ్ళకి, చాలా ఈజీగా పట్టుకుంటారు. అంటే అభినయ్ దర్శన్ వాళ్ళ అనుచరులు చెప్పేది ఏంటంటే, మేము వెళ్తున్న కారులో ఫస్ట్ ఎగ్స్ తో అటాక్ చేశారు మా పైన, తర్వాత పెద్ద బండరాళ్ళు తీసుకుని అద్దాలు పగలగొట్టారు, అభినయ్ దర్శన్ బయటికి లాగే ప్రయత్నం చేశారు, మిగతా వాళ్ళని కూడా అప్పటికే అభినయ్ దర్శన్ దిగి పారిపోతున్నాడంట. తర్వాత మిగతా వాళ్ళని ఒకటి వీడియో ఉంది కదా, ఆ కాలు పట్టుకుని బయటకు లాగుతున్న వీడియో, అట్లా పట్టుకుని లాగారు. నేను కాదు అని చెప్తున్నాడు అతను, నేను పాస్టర్ని కాదని చెప్తున్నాడు. అభినయ్ దర్శన్ ఆ వీడియోలో డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు. మీరు వీడియోలో ఫస్ట్ ఫ్రేమ్ చూడండి, ఓకే, రన్ చేయకుండా మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి. ఎప్పటికే కానీ ఏ వీడియో కానీ ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మనం వీడియో రన్నింగ్ వీడియో చూడాలి. ఎప్పటికీ మనకి ఏదైనా సాఫ్ట్వేర్ లాంటివి మనం ఉంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకోవాలి. మనం ఇప్పుడు మనము వీడియో తీసి ఎడిటింగ్ చేసుకుంటాం కదా, ఆ ఎడిటింగ్ లో ఆ వీడియో చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది కదా మీకు. ఫస్ట్ ఫ్రేమ్ లో అటాక్ వెంబడించారు, సెకండ్ ఫ్రేమ్ లో దాడి చేశారు, థర్డ్ ఫ్రేమ్ లో బయటికి తీసేందుకు ప్రయత్నించారు, లాగేందుకు. ఇట్లా లాగింది ఎవరిని? లాగింది వేరే పర్సన్ అండి. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది కూడా అదే. ఆ పర్సన్ వీడియో తీస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ లో అభినయ్ దర్శన్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. చూడండి, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడాలి మీరు. ఓకే, సో అంటే ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అంటారు హమారా ప్రసాద్ గారు? నేనైతే 100% స్క్రిప్టెడ్ అనుకుంటున్నా. అది కాదా అవునా అని తేల్చాల్సింది ఎవరు? పోలీసులు. అవును, రైట్. అది నిజమా అబద్ధం అనేది ఖచ్చితంగా తేల్చాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సార్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, సార్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అతని పైన ఈ రకంగా కామెంట్స్ చేయడం, హమారా ప్రసాద్ గారు ఇది తప్పు అని చెప్పేసి కూడా మీ కామెంట్స్ వచ్చాయి, నేను చూసా. అలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు అదే మా ప్రవీణ్ పగడాల ఏది టోల్ బూత్ దగ్గర బండి ఒకటి ఫ్రంట్ యాంగిల్, ఒకటి టాప్ యాంగిల్, టోల్ గేట్ దగ్గర 2 వీడియోస్ మనకు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినప్పుడు ఒక తాగుబోతోడు ఏ విధంగా స్కిప్ అవుతూ బండి అటు తీసుకుంటూ అటు ఇటు డ్రైవ్ చేస్తూ తీసుకుపోతాడో ఆ విధంగా పోతున్నది అని చెప్పి చూసిన తర్వాత మేము వీడియోలు పెట్టాము. సో మనకు ఒక వీడియో చూసినప్పుడు మనకు కొన్ని అనుమానాలు వస్తాయి, కొన్ని అవగాహన వస్తుంది. ఆ అనుమానం అవగాహన బట్టి మనం మెసేజ్ పెడతాం. మనం ఏదన్నా మన విశ్లేషణ బయటకు చెప్తాం. అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అనేది పోలీసులు నిర్ధారిస్తారు. ఇప్పుడు అసలు నాకు ఒకటి అర్థమైతే లేదు, అసలు ఆయన దాడి ఎవరు సంవత్సరం పడుతున్నది? రైట్, అతని పైన అంటే అంత
అంత రకంగా దాడి చేసే ప్రయత్నం నిజంగానే ఎవరు చేసి ఉంటారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఆయన ఏమైనా పెద్ద పోటీషోడా, లేకపోతే పెద్ద పొలిటికల్ లీడరా, లేకపోతే పెద్ద మత ప్రచారకుడా, ఎవరైంది ఇట్లా ఏది కాదు వాళ్ళ అభినయ దర్శన్ అంటాడు. ఓకే, మరి ఏది కానప్పుడు ఆయన మీద భద్రత తీయవలసినంత అవసరం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలు ఎవరికి పని లేదా ఆయన మధ్య ఇదేంటి అసలు? ఒక క్రైమ్ కు ఖచ్చితంగా ఏముండాలి, ఒక అంటే ఆ క్రైమ్ చేయడానికి గల కారణం అనేది ఉండాలి కదా, ఒక సోర్స్ ఉండాలి కదా. నేను కొట్టినా అంటే ఒక సోర్స్ ఉంటుంది, మన ఒక ఏమని అంటే నాకు ఒక ఏం లాంటివి ఉంటుంది. అసలు ఇప్పుడు ఆయన అసలు ఎట్లా చెప్పలేదు నాకు అర్థమైతలేదు. అసలు అభినయ దర్శన్ని ఆ విధంగా చంపడానికి ఉన్న మీరు ఇందాక సార్ అంటే మీరు ఇందాక ఒక మాట్లాడారు, దశమ భాగాలు ఎక్కువ సంపాదించడం కోసం ఇలాంటి స్టంట్లు వేస్తారు అనేది కూడా మీరు అన్నారు. అవును, అంటే ఏ రకంగా? అసలు పాస్టర్ తీసేదే స్టంట్లు కదా. పాస్టర్లు ఏం చేస్తారు, సంఘంలో ఉన్న వాళ్ళకి ఏదైనా రోగం వస్తే ప్రార్థన చేసుకో అంటాడు, కొబ్బరి నూనె కొట్టుకో అంటాడు. కానీ వీడికి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ పోతాడు. ఓకే, అవునా కదా? మనం ఎన్ని చూడలేదు వీడియోలు సోషల్ మీడియాలో. రీసెంట్ గా కూడా ఒక పాస్టర్ కానీ కంటికి ఏదో ఆపరేషన్ అయితే కానీ హాస్పిటల్ పోయిండు. అదే సంఘంలో ఉన్న వాడికి అయితే ఏం చేస్తాడు, దేవుని ప్రార్థన చేసుకో, దేవుడు ఏది తీసేసే పరమ వైద్యుడు, ఆయన నీకు వైద్యం చేసేస్తాడని చెప్తాడు. మరి వీడెందుకు వీయలేదు మరి వీడు? ఓకే, అన్ని జిమ్ముకులండి వీళ్ళకి. సో ఫైనల్ గా అమర ప్రసాద్ గారి ఈ ఇష్యూ పైన చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా స్క్రిప్ట్, ఇదంతా కూడా ఫేక్ అని చెప్తారు. 100% డౌట్ లేదు, నాకైతే డౌట్ లేదు. రైట్, నాకున్న వీడియో చూసిన ప్రకారము ఆ వీడియోలో కావాలని ఆ దాడి చేసే వారికి కాషాయ మాస్క్ వేశారు. చివర్లో అభినయ దర్శనం ఎత్తుకొని పోయిన తర్వాత అభినయ దర్శనంకి ఏం కాకుండా చెట్టు కింద నిలబడుతున్నారు. ఆ చెట్టు కింద నిలబడ్డప్పుడు కూడా దాని ఫోటో తీసి ఒకసారి నా ఫేస్ జూమ్ చేసి చూడండి. ఒక భయం గానీ ఒక ఇలాంటి ఏం కనబడతాయి చూడండి ఒకసారి మీరు. రైట్, ఒకసారి ఫేస్ జూమ్ చేసి చూడండి ఒకసారి. రైట్, ఆయన మామూలుగా చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఒక దాడి జరుగుతున్నప్పుడు నిజంగా ఆయన లేపుకొని పోతున్నప్పుడు, ఆ జంగలో లేపుకొని పోతున్నప్పుడు ఫేస్ లో భయం ఉంటుందా ఉండదా? ఉంటది. మళ్ళీ ఆ ఫేస్ లో ఒకసారి చూడండి, ఒకసారి లైన్ ఉంటుంది చూడండి. ఓకే సార్, నేను చూసాను, ఆల్రెడీ వీడియోస్ చూసాను. జనాలు ఊహించండి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, అమరా ప్రసాద్ గారు అయితే అభినయ దర్శన్ పైన ఏదైతే అటాక్ జరిగిందో అదంతా కూడా ఫేక్, ఒక స్క్రిప్టెడ్ ప్రకారం ఇదంతా కూడా జరిగినట్టుగా అనిపిస్తా ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి అని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు మీరు ఆ వీడియోస్ చూసారు కదా, ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏ కమెంట్ చేస్తారు?